ఢిల్లీలో ఉన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు ఏపీ పోలీసులు నోటీసులు అందజేశారు. దీంతో ఈ నెల 12న రాజయ్యపేటలో అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట పర్యటనకు బ్రేక్ పడింది. జిల్లాలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మత్స్యకారులు, రైతులు, గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా ఇప్పటికే పర్యటనకు అనుమతులపై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కూటమి అధికారాన్ని అడ్డం అరాచకాలు చేస్తున్నారంటూ బీసీవై పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అక్కడ జరిగే ఇష్యూస్ వల్ల ఈ మళ్ళీ ఊర్లోకి వస్తే మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశం ఉందని చెప్పేసి పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సదరు విషయం రామచంద్ర యాదవ్ గారు తెలియజేయడం జరిగింది. సిఐ గారు ఫోన్లో తెలియపరిచారు, వాట్సాప్లో పెట్టారు. రామచంద్ర యాదవ్ గారు పిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో రామచంద్ర యాదవ్ గారికి కూడా మొత్తం చెప్పడం జరిగింది. సో మీ కమిటీ ఉన్నారు కాబట్టి మీ కమిటీ కూడా తెలియజేస్తున్నాం. మన రామచంద్ర యాదవ్ గారు రేపు రావడానికి ఎటువంటి పర్మిషన్ లేదని మన ఎస్పీ గారు తెలియజేశారు. అది మీకు ఒక కాపీ ఇస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయ్యో